when your prisons are filled with so-called asylum seekers who repaid kindness, and that's what they did. They repaid kindness with crime. It's time to end the failed experiment of open borders. You have to end it now. See, I can tell you. I'm really good at this stuff. Your countries are going to hell. I'm really good at this stuff. Your countries are going to hell. మీరు సరిగ్గానే విన్నారండి. ఇది మెంటల్ ఆసుపత్రి నుంచి పారిపోయి గుడ్డలోడు తీసుకుని రోడ్ జంక్షన్లో నిలబడి అరిచే ఓ పిచ్చోడి అరుపులు కాదు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ నేషన్స్లో ఇచ్చిన ప్రసంగం, ఈరోజు ప్రసంగం. దీని గురించి తర్వాత మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం ఒక అప్డేట్ అండి. నమస్తే అండి. ఒక చిన్న అప్డేట్, క్విక్ అప్డేట్. ఈ అప్డేట్ దేని గురించి అంటే H1Bకి నేను ఆదివారం నాడు చేసిన లైవ్ షోలో మిస్ అయిన కొన్ని హెడ్లైన్స్, ఆ తర్వాత వచ్చిన హెడ్లైన్స్, ఇవన్నీ ముఖ్యమైనవి. వాటన్నిటి గురించి డీటెయిల్గా చెప్పడానికి నా దగ్గర సమయం లేదు. టైం ఉన్నప్పుడు అందులో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వాటి గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నాను. ముందుగా నేను రాసిన ఒక ఆప్యాడ్, ఇది ఈనాడులో మంగళవారం ఉదయం ఇది ప్రచురించారు. అమెరికాను అమ్మకానికి పెట్టిన ట్రంప్, ప్రతిభావంతులైన వృత్తి నిపుణులకు అమెరికాలోకి ప్రవేశం కల్పించే H1B వీసాల రుసుము ట్రంప్ తాజాగా $1,00,000 పెంచారు. ఆ నిర్ణయం సృష్టించిన గందరగోళం ఇంతా అంతా కాదు. అసలు ట్రంప్ ఏం చేస్తున్నారో తెలియని భీతావహ పరిస్థితుల్లో విమానాశ్రయాలకు పరుగులు పెట్టడం, ప్రయాణాలను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం వంటి చేదు అనుభవాలను చవిచూసిన వారు వాటిని ఎన్నటికీ మర్చిపోలేరు. అయితే ఈ రుసుము పెంపు ప్రకటనను ట్రంప్ విధాన దృక్పథంతో, అంటే పాలసీ పర్స్పెక్టివ్తో చూడకూడదు. గతంలో ఆయన నిర్వహించిన ఓ రియాలిటీ షో కోణం నుంచి దీన్ని విశ్లేషించాలి. అప్పుడే మీకు అవగతం అవుతుందని చెప్పి చేశాను. అది నేను ఈ షో నోట్స్లో పెడతానండి. దీని లింక్ తప్పకుండా చూడండి. చూసి మీకు స్పందించాలనుకుంటే నాకు ఈ ఈమెయిల్ పెట్టండి, mohanmuralidhar@gmail.com. ఇప్పుడు H1Bకి సంబంధించిన అప్డేట్ ఏంటో చూద్దాం. అసలు మొట్టమొదటిగా $1,00,000 ఫీజే ఒక వివాదాస్పదమైన డెసిషన్. కానీ దాన్ని ప్రకటించిన విధానం, ఆ ప్రకటించిన తర్వాత వచ్చిన అయోమయం, గందరగోళం సిచ్యువేషన్, అంత గొప్ప అసమర్థత ట్రంప్ సర్కార్కి మాత్రమే సాధ్యమండి. ఏం జరిగింది? హావర్డ్ లడ్నిక్ ట్రంప్కి కుడి పక్కన నిలబడి సంవత్సరానికి $1,00,000 అని చెప్పి 2 సార్లు చెప్పాడు. అలాగే ఈ H1B ఫీజు కొత్త H1Bలకు వర్తిస్తుందా, ఆల్రెడీ H1Bలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుందా, స్టూడెంట్ వీసా నుంచి H1Bకి మారే వాళ్ళకి వర్తిస్తుందా లేదా, సంవత్సరం అంటే ఎంతమంది కట్టుకుంటారు, ఏ కంపెనీలు కట్టగలుగుతాయి అంత రుసుము అనేది, ఇవన్నీ గందరగోళం పడలేక మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గన్ ఇలాంటి సంస్థలన్నీ వాళ్ళకి పెద్ద పెద్ద లాయర్ జట్లు ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఎందుకైనా మంచిదని ఈమెయిల్ చేశారు వాళ్ళ H1B ఎంప్లాయీస్కి. మీరు దేశం విడిచి వెళ్ళవద్దు, దేశం విడిచి వెళ్ళి ఉంటే వెంటనే తిరిగి వచ్చేసేయండి. ఆదివారం రాత్రి, అంటే ఆదివారం ఉదయం 12 గంటలకి, అంటే శనివారం రాత్రి అర్ధరాత్రికి తిరిగి వచ్చేసేయండి అని పెట్టారు. ఎందుకంటే ఎందుకైనా మంచిది అని. తర్వాత అంటే ఇది దాదాపు 4:30-5 ప్రాంతాల్లో, సరిగ్గా టైం గుర్తులేదు, అది శుక్రవారం నాడు. శనివారం నాడు 1 గంటకు కానీ చెప్పలేదు ఏమని, ఇది కొత్త H1Bలకు మాత్రమే వర్తిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు ఇంకో 2 గంటల తర్వాత. ఆ తర్వాత 4:30కి ట్రంప్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లీవిట్ ట్వీట్ చేసింది, లెట్ మీ బి వెరీ క్లియర్, దిస్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ ఫీ, నాట్ ఎవ్రీ ఇయర్ అని చెప్పింది. 24 గంటల తర్వాత. ఈ 24 గంటల్లో వచ్చిన గందరగోళం ఇంత అంత కాదు, మన అందరికీ తెలిసింది. ఇప్పుడు నేను పెట్టిన వీడియోల్లో కింద కామెంట్లు వస్తున్నాయి, ఇది ఫలానా వాళ్ళకు వర్తిస్తుందా, ఇది అది. అంటే నిజంగా నాకు తెలియదండి. మీ చూస్తున్నారు కదా ఎంత గబ్బుగా ఉంది ఇదంతా. ఇప్పుడు H1B అనేది అపోహ ఉంది జనాలకి, ముఖ్యంగా అమెరికాలో అన్ఎడ్యుకేటెడ్ రూరల్ వైట్ ఓటర్స్, అంటే ట్రంప్ ఓటర్స్, వాళ్ళలో ఉన్న అవగాహన ఏంటంటే వీళ్ళందరూ హై పేయింగ్ జాబ్స్, వీళ్ళంతా టెక్నాలజీ వర్కర్స్ అనేది ఉంది. అదే రూరల్ ఏరియాలో వాళ్ళకి సేవ చేసే ఇంకొక వర్గం వాళ్ళు H1Bలో ఉన్నవాళ్ళు, డాక్టర్లు, నర్సులు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ సంగతి ఏంటి అనే దానికి 48 గంటల తర్వాత, 48 శని ఆది సోమ 3 రోజుల తర్వాత దాని మీద క్లారిటీ వచ్చింది. 3 రోజుల తర్వాత క్లారిఫై చేశారు ట్రంప్ వాళ్ళు. ఏమని? ఈ రూల్ డాక్టర్లకు వర్తించదు, మరి నర్సుల మాట ఇంకొక 3 రోజులు ఆగాలన్నమాట. ఎనీవే, టెక్నాలజీ వర్కర్ల సంఖ్యతో పోలిస్తే డాక్టర్లు చాలా తక్కువేనండి. ఇక్కడ అమెరికాలో వైద్య వృత్తిలో చాలా షార్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫారిన్ మెడికల్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు H1Bలో చాలా మంది ఉన్నారు. భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అందులో రూరల్ ఏరియాస్లో సర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన అమెరికన్ డాక్టర్లు, వాళ్ళు సేవా తత్పరత ఉండదని కాదు, అది మరి టూ మచ్ గ్రాస్ జనరలైజేషన్. వాళ్ళు రూరల్ ఏరియాలకి వెళ్ళి ఉండటానికి ఇష్టపడరు. ఇప్పుడు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయితే అవకాశాల కోసం చూసుకుని, అంటే
బై చాయిస్ వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ అది ఓకే, ఉన్న అవకాశాల్లో ఇది మెరుగు అని చెప్పి వెళ్ళి ఉండవచ్చు. ఓకే, అక్కడికి వెళ్తున్నారు, సేవలు చేస్తున్నారు. ఈ అంశం గురించి నేను సండే షోలో మాట్లాడాను. అందులో ఒక వచ్చిన గెస్ట్ డ్రాక్స్ గారు. ఆయన మెడికల్ డాక్టర్. అంటే ఇక్కడికి వచ్చాక మెడికల్ ఫీల్డ్ లో ప్రాక్టీస్ చేయట్లేదు కానీ, బట్ ఆయనకి ఈ అంశం మీద చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అది ఆ భాగం వేరేగా పెడతాను. మా డిస్కషన్ లో వచ్చింది, ఇప్పుడు ఉండే సిటీని బట్టి వాళ్ళకి పే ఉంటుంది కదా. ఇప్పుడు వాషింగ్టన్ డీసీ ఏరియాలో ఉంటే ఎక్కువ వస్తుంది, న్యూయార్క్ లో ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది రెసిడెన్సీ చేసే వాళ్ళకి. టిపికల్ గా ఫార్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఇన్ రెసిడెన్సీ ఆర్ అన్ H1 అనుకునేది ఇట్స్ సేఫ్ అజంప్షన్. వాళ్ళు రూరల్ ఏరియాలో ఉంటే ఇంకా తక్కువ వస్తుంది. ఇప్పుడు రూరల్ ఏరియాలో హాస్పిటల్ మీద ఈ మెడికేడ్ బండ వేసి అక్కడ మూతపడే స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో పనిచేసే ఒక మెడికల్ డాక్టర్ H1B మీద ఉన్నవాడికి $100,000, ఓకే నవ్వు క్లారిఫై చేశారు, $100,000 కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఈ ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ హాస్పిటల్స్. సో ఈ చార్ట్లో చూడండి, 2024లో ఆక్యుపేషన్స్ ఇన్ మెడిసిన్ అండ్ హెల్త్ దాంట్లో ఉన్నవాళ్ళు, అంటే ఇది డాక్టర్లు మాత్రమే కాదు, నర్సులు కూడా నేను అనుకుంటున్నాను, 8,500 మంది కొత్త H1Bలు ఇచ్చారు. అంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళు 8,500 మంది, మొత్తం కలిపి 17,000 మంది డాక్టర్స్ అండ్ నర్సెస్ అనుకుంటున్నాను నేను. 2026లో ఇంతమందే వస్తారు అనుకుందాం, రారు. 8,500 మందికి టైమ్స్ 100,000 ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఆ ఖర్చు ఎవరు భరించాలి? హాస్పిటల్స్ భరించాలి. వాళ్ళని ఎవరెవరైతే ఎంప్లాయ్ చేసుకుంటున్నారో వాళ్ళు భరించాలి. రూరల్ హాస్పిటల్స్ అయితే ఇది చావు దెబ్బ. అందుకనే వెనక్కి తగ్గాడు ట్రంప్. తూచి ఇది డాక్టర్లకి నర్సులకి వర్తించదని. ఇప్పుడు అమెరికాలో ఒక ఫ్రేజ్ ఉంది, టాకో, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. ఏదో హడావుడిగా దుందుడుకుగా ఏదో చేసేస్తాడు, వెంటనే మరుసటి రోజు క్లారిఫికేషన్ లేకపోతే రిట్రాక్ట్ చేయటం ఎట్లా చేస్తూ ఉంటాడు. అగైన్ నేను పెట్టిన ఎడిటోరియల్లో చెప్పినట్టు దిస్ ఈజ్ ఆల్ ఏ రియాలిటీ షో ఫర్ హిమ్. ఆ మెంటాలిటీతోనే చేస్తున్నాడు తన ప్రభుత్వాన్ని. దీని గురించి మరికొంత వివరణలు వచ్చినప్పుడు వెంటనే పెడతాను, కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, న్యూస్ ఐటమ్స్ నేను కవర్ చేయడానికి కుదరనాయి. చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్. అదేంటంటే పబ్లిక్ గా అటార్నీ జనరల్ ఒక ట్వీట్ చేశాడు, నువ్వు యాడమ్ షిఫ్ ని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు, న్యూయార్క్ అటార్నీ అంటే సెనేటర్ ఫ్రమ్ కాలిఫోర్నియా, న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషా జేమ్స్ ని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. బేసికల్ గా దాని సారాంశం ఏంటంటే, నాకు అనవసరం, వాళ్ళు గిల్టీ అయినా కాకపోయినా వాళ్ళు జైలుకి వెళ్ళాలి, ఇట్లా పెట్టాడండి. దట్ ఈస్ ఎన్ ఇంపీచబుల్ అఫెన్స్. అటార్నీ జనరల్కి నువ్వు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చెయ్యి, వాళ్ళ మీద ఛార్జీలు ఫైల్ చెయ్యి, ఏదో ఒక కారణంతో వాళ్ళని జైల్లో పెట్టు. దిస్ ఆర్ఎల్స్. దట్ ఈస్ వే వర్స్ దాన్ దిస్ H1B పాలసీ. H1B పాలసీ కొంతమందికి వర్తిస్తుంది. అలాంటి కరెక్ట్ మైండ్ సెట్ ఈ దేశాన్ని అధోగతికి తీసుకెళ్ళిపోతుంది కంప్లీట్గా. ఇంకొకటి, నిన్న టైలనాల్ గురించి డాక్టర్ ట్రంప్ టైలనాల్ గురించి చెప్పాడు. ఈ టైలనాల్ క్యూబాలో లేదట, అందుకని క్యూబాలో ఆటిజం కేసులే లేవట. There are parts of the world that don't take Tylenol. I mean, there's a rumor, and I don't know if it's so or not, that Cuba, they don't have Tylenol because they don't have the money for Tylenol, and they have virtually no autism. Okay, tell me about that one. And there are other parts of the world where they don't have Tylenol, where they don't have autism. That tells you a lot. And I want to say it right now. And you know, the way I look at it, don't take it. Don't take it. There's no downside in not taking it. Dr. Mohan paging Dr. Trump. Dr. Mohan paging Dr. Trump. There is a rumor out there, I don't know if it is true or not, that you are clinically insane. ఇప్పుడు టైలనాల్ వల్ల ఆటిజం వస్తుందట, ప్రెగ్నెంట్ ఉమెన్ టైలనాల్ తీసుకోకూడదట, ఐ బిలీవ్ ఇట్లా చెప్తున్నాడు సైంటిస్ట్ ట్రంప్, డాక్టర్ ట్రంప్, సైంటిస్ట్ ట్రంప్. ఇప్పుడు జ్వరం వస్తే టఫ్ ఇట్ అవుట్, డోంట్ టేక్ టైలనాల్, ఎసిటమినోఫెన్ కదా, అది కూడా ప్రొనౌన్స్ చేయడం రాలేదు తనకి. ట్రంప్ సెకండ్ అడ్మినిస్ట్రేషన్లో అనర్హులని చాలా మంది ఇలా అందరం ఎక్కించాడు. అందరూ ప్రమాదమే. ఇప్పుడు డిఫెన్స్ సెక్రటరీ అతని ఓన్ రైట్లో అతను ప్రమాదమే. అలాగే సెక్రటరీ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ క్రిస్టీ నోవెం, ఆవిడ ఒక రకమైన ప్రమాదం. కానీ అన్నిటికంటే ఎక్కువైన ప్రమాదం ఈ రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ. హీస్ ఎ లాయర్, నెవర్ టుక్ ఏ సైన్స్ క్లాస్. ఇప్పుడు రాబర్ట్ ఎఫ్ కెనడీ ఏ రకమైన మెడికల్ డిగ్రీ లేకుండా వ్యాక్సిన్ పాలసీస్, ఇలాగే మెడిసిన్ పాలసీస్, FDA పాలసీస్ ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేస్తారు. FDA వాళ్ళ మెమోలో ఇట్ స్టార్టెడ్ అవుట్ సేయింగ్, ఓకే వ్యాక్సిన్స్ గురించి, టైలనాల్ గురించి చెప్తే కింద FDA సైంటిస్టులు
ఇచ్చిన డిస్క్లైమర్ చూసారు, నో స్టడీ సపోర్ట్స్ దిస్ అంటూ పెట్టి దాని గురించి డీటెయిల్గా వీడియో పెట్టినప్పుడు వివరాలని చెప్తానండి. బేసికల్గా మొదటి భాగం తను రాసినట్టున్నాడు, తను రాశాడు, తన సెక్రటరీలు రాశారు, కింద భాగంలో సైంటిస్టులు రాశారు. ఇట్స్ అ డూజీ, వీ హ్యావ్ టు రీడ్ దట్. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జిమ్మీ కిమ్మల్ షో ఈస్ బ్యాక్. యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఈస్ బ్యాక్. అది ఎందుకు జరిగింది అంటే డిస్నీ మీద చాలా ఒత్తిడి వచ్చింది వీకెండ్లో. డిస్నీ ఓన్స్ ఏబిసి, దే పుల్ ద ప్లగ్ ఆన్ జిమ్మీ కిమ్మల్ బికాస్ హీ సెడ్ ఎ జోక్ నాట్ అబౌట్ చార్లీ కర్క్, అబౌట్ మాగా. అతని అబద్ధం చెప్పాడని, మిస్క్యారెక్టరైజ్ చేశాడని ఈ మాగా వెధవలు కూస్తున్నారు. అలాంటివి ఏం చేయలేదు. తను చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జోక్, రెండోది అతను ఏం అబద్ధం చెప్పలేదు, అంతా నిజమే చెప్పాడు. బేసికల్గా చార్లీ కర్క్ని చంపిన వాడు మాలో ఒకడు కాకూడదని వాళ్ళు అనుకుంటున్నారు అన్నాడు. ఏది అంటే అది అతని అభిప్రాయం, చెప్పుకోనండి. అండ్ విచ్ ఈజ్ ఆల్సో ట్రూ. సో అతని షోని బీకేశారు. అతని షో పోతే అతని తర్వాత ఇప్పుడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఏదో ఒక అవుట్లెట్లో వస్తాడు, దట్ ఈస్ ఫైన్. కానీ అది జరిగిన విధానం చాలా చిల్లింగ్ అన్నమాట. ఎఫ్సిసి చైర్మన్ బ్రెండన్ కార్ ఒక పాడ్కాస్ట్లోకి వెళ్ళి Disney can do this the right way or the wrong way, where the FCC can get involved. It's basically mafioso, gunda raj. Hey, you got a nice store out there. It'll be a shame if something happens to it. అన్నట్టుగా ఉంది. ఆ జిమ్మీ కిమ్మల్ షో క్యాన్సిల్ చేయడంతో వచ్చిన బ్యాక్లాష్తో డిస్నీ ప్లస్ సబ్స్క్రిప్షన్స్ విపరీతంగా క్యాన్సిల్ చేశారు. అలాగే డిస్నీ ల్యాండ్, డిస్నీ వరల్డ్లో వీకెండ్ దేర్ వర్ నాట్ మెనీ పీపుల్. ఈ ప్రజల ఒత్తిడి వల్ల డిస్నీ కేవ్డ్ అండ్ జిమ్మీ కిమ్మల్ ఈస్ బ్యాక్. మీకు అవకాశం వస్తే ఈరోజు సాయంత్రం జిమ్మీ కిమ్మల్ షో చూడండి. మరి ఇండియాలో వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళందరికీ జిమ్మీ కిమ్మల్ షో చూడండి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. జిమ్మీ కిమ్మల్ షో మళ్ళీ తీసుకురావడం ఆనందకరమైన విషయం అయినప్పటికీ డ్యామేజ్ ఈజ్ డన్. ఈ ట్రంప్ నిరంకుశ ప్రభుత్వం ఇలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అణచివేస్తోంది, తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి అనేది చూసారా, అది ఒక పెద్ద గీతను దాటింది. H1B రుసుం పెంచడం వలన అమెరికాలో ప్రజాస్వామ్యం అంతం కాకపోవచ్చు, కానీ ఇలా ప్రాథమిక హక్కుల మీద దాడి చేయడం చూసారా, అది ప్రజాస్వామ్య హత్యకు దారితీస్తోంది. డ్యామేజ్ ఈజ్ ఆల్రెడీ డన్. ట్రంప్ గీత దాటేశాడు. ఐ జస్ట్ హోప్ నాది ఒకటే ఆశ ఏంటంటే డిస్నీ మీద ఏ రకం ఒత్తిడి ప్రజలు పెట్టి జిమ్మీ కిమ్మల్ని వెనక్కి తీసుకురాగలిగారు, అలాగే ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళు తిరుగుబాటు చేసి ట్రంప్ను ప్రతిఘటిస్తారు అన్న ఆశ. ఛానల్ కామెంట్ సెక్షన్లో ఎవరు అడిగారండి, బ్రదర్ చార్లీ కర్క్ మెమోరియల్ సర్వీస్ అయింది కదా అరిజోనాలో, దాని గురించి కవర్ చేస్తారా అని. కవర్ చేద్దామా వద్దో ఆలోచించాలండి నేను, ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఉండదేమోనని చెప్పి నేను దాని గురించి పెద్దగా ప్రస్తావించట్లేదు. ఇప్పుడు టెంపరేచర్ తగ్గిన తర్వాత దాని గురించి మాట్లాడదామని. కానీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నానండి, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు నేను కవర్ చేసేది. బీ కేర్ఫుల్ వాట్ యు విష్ ఫర్. As I said, be careful what you wish for. మరొక వీడియోలో కలుసుకుందాం. చాలా ఉన్నాయి కవర్ చేయాల్సినవి.